ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇంకా కొన్ని రోజుల్లోనే శ్రావణ మాసం ముగిసిపోయి భాద్రమాసం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ నెల ఆగస్టు 18వ తేదీన చివరి శ్రావణ సోమవారం. దేవతలకే దేవుడు ఆ పరమేశ్వరుడు. శ్రావణ సోమవారం అంటే శివయ్యకు చాలా ప్రీతికరమైన రోజు. కాబట్టి శివయ్యకు ఎంతో ప్రీతికరమైన ఈ చివరి శ్రావణ సోమవారం నాడు శివయ్యను పూజించి మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. చివరి శ్రావణ సోమవారం సందర్భంగా ఇలాంటి నియమాలను పాటిస్తే శివయ్య ఆశీర్వాదంతో భోగ భాగ్యాలను పొందవచ్చు. ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ మాసం కోసం ఎదురు చూడాలి. కాబట్టి చివరి శ్రావణ సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ రోజున శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. శ్రావణ సోమవారం సందర్భంగా ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో శివయ్యను పూజించండి. అయితే శివయ్యకు అత్యంత ప్రీతికరమైన దీపం నారికేల దీపం. కొబ్బరి చిప్పులో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. శ్రావణ సోమవారాల్లో ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే కోరిన కోరికలన్నీ సత్వరమే నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇంట్లో దీపారాధన ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని అక్షింతలను సిద్ధం చేసుకోండి. అదేవిధంగా ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ రాగి కలశంలో బ్రహ్మదేవుడు, విష్ణువు అలాగే పరమేశ్వరుడు నివసిస్తారట. కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెంబును పెట్టుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న శివయ్యకు గంధం బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. ఇప్పుడు నారికేల దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి. శివయ్యకు నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టి మీరు కొట్టే కొబ్బరికాయ 2 ముక్కలుగా పగలాలి. ఒక కొబ్బరి చిప్పను శివయ్యకు నైవేద్యంగా సమర్పించి 2వ కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగించాలి. కొబ్బరి పీచు తీసేసి 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలు దీపారాధన చేయాలి. ఈ కొబ్బరి దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ కానీ ఒక విస్తరాకును కానీ తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి ఆ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి అందులో నూనె పోసి 3 వత్తులతో దీపారాధన చేయాలి. 3 వత్తుల దీపం అంటే 3 వత్తులను ఒకటిగా చేసి 3 జ్యోతులను వెలిగించాలి. అంటే మొత్తం మీద 9 వత్తులను ఉపయోగించాలి. ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగించి దీపాన్ని పూలతో అలంకరించి అక్షింతలతో పూజించండి. ఈ దీపం వెలిగించిన వెంటనే త్రిమూర్తులు ప్రత్యక్షమవుతారు. కాబట్టి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుతూ శివుడిని పూజించండి. చివరిగా శివయ్యకు హారతిని సమర్పించి కొబ్బరి దీపానికి కూడా హారతినిచ్చి ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని శివయ్యకు నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోవాలి. ఈ విధంగా మీ పూజ గదిలో నారికేల దీపం వెలిగించండి. అయితే దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చిప్పను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నదిలో వేయండి. అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది. ఈ నారికేల దీపాన్ని ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ వెలిగించవచ్చు. సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇంకా మంచిది. అలాగే చివరి శ్రావణ సోమవారం సందర్భంగా శివాలయాల్లో విశేషంగా పూజలు చేస్తారు. కాబట్టి శ్రావణ సోమవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు శివాలయానికి వెళ్ళండి. ఈ రోజున శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది. అలాగే శివలింగానికి అభిషేకాలు చేయండి. గంగాజలంతో శివుడిని అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక బాధలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా కుంకుమ పువ్వు కలిపిన పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. నల్ల నువ్వులు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు, మానసిక బాధలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకిస్తే దంపతుల మధ్య కలహాలు తొలగిపోయి అనోన్య దాంపత్యం కలుగుతుంది. ఇక వివాహం ఆలస్యం అయ్యేవారు తేనెతో అభిషేకం చేస్తే శీఘ్రంగా వివాహం జరుగుతుంది. ఇక వ్యాపారంలో నష్టాలు లేకుండా విపరీతమైన లాభాలు కలగాలన్నా అదే. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కోరుకునేవారు చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి. ఇక ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే కోర్టు సమస్యల నుంచి గట్టెక్కుతారు. మామిడి రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే
ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే శత్రు బాధలు తొలగిపోయి ఈ రోజున చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివయ్య ఆశీర్వాదం కూడా త్వరగా కలుగుతుంది. అదేవిధంగా శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఎందుకంటే శ్రావణ సోమవారం నాడు శివపార్వతులు అలాగే ముక్కోటి దేవతలందరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఇంతటి అద్భుతమైన శ్రావణ సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించి శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు మీ గోత్రం పేరు అలాగే మీ ఇంటి యజమాని పేరు చెప్పి మీ కోరికను నంది చెవిలో చెప్పి ఒక పుష్పాన్ని నందికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల నందీశ్వరుడు ఎంతో సంతోషించి మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుస్తాడు. ఇక శివయ్య అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక శివుని పూజించే భక్తులు ఈ చివరి శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎందుకంటే శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా శివయ్య మీ ఇంటిని ఎల్లవెల్లలా రక్షిస్తాడు. అలాగే శ్రావణ సోమవారం నాడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్షు కలుగుతుందని నమ్మకం. అదేవిధంగా శివాలయానికి అరటి పండ్లను తీసుకెళ్లి అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు శ్రావణ సోమవారం నాడు పండ్ల రసాలతో శివలింగానికి అభిషేకం చేస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. పేదలకు ఆహారాన్ని దానం చేయడం, వస్త్రాలను దానం చేయడం ద్వారా విశేషమైన శివానుగ్రహం సిద్ధిస్తుంది. ఈ విధంగా చివరి సోమవారం నాడు ఇంట్లో కొబ్బరి దీపం వెలిగించి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి.